ఇజం ఆడియో వేడుక చక్కగా జరిగింది. భారీ ఆడిటోరియాల్లో అనవసర హంగామా, అర్థం లేని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏవీ లేకుండా సింపుల్గా ఫంక్షన్ చేశారు. అందరూ కూడా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రసంగం నందమూరి అభిమానుల్ని బాగా అలరించింది. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ను గర్ల్ ఫ్రెండ్ అనడం, పూరి అంటే తనకెంత ఇష్టమో చెప్పడం ఆకట్టుకుంది. అంతా బాగుంది, కానీ ఈ ఆడియో వేడుకలో ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ బయటకు వస్తుందని ఆశించి వచ్చిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఎన్టీఆర్ తర్వాత సినిమా ఏదన్న విషయంలో క్లారిటీ రాలేదు. జనతా గ్యారేజ్ తర్వాత వక్కంత వంశతో సినిమా చేస్తాడనుకున్న ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ను పక్కన పట్టేసిన సంగతి తెలిసిందే. ఈ లోపు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బ్రదర్స్ అన్న టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అన్నదమ్ముల మల్టీ స్టారర్ మీద చాలా ఆశలతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రానికి పూరిని దర్శకుడు అన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇజం ఆడియో వేడుకలో ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇస్తారని, అధికారిక ప్రకటన చేస్తారని భావించగా అలాంటిదేమీ లేకుండా వేడుక ముగించేశారు. పూరి గురించి అంత గొప్పగా చెప్పాడు, కానీ అతడితో తన తర్వాత సినిమా ఉంటుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తారక్. మరి అతడి తర్వాత సినిమా ఏది ఉంటుందో, ఎవరితో ఉంటుందో, ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాల్సిందే. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా